సో, ఈరోజు టాపిక్ శని, గురువుల కలయిక ఏదైనా భావంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? వీళ్ళు కాలపురుష చక్రంలో మనందరికి తెలిసిందేంటంటే, గురువేమో 9, 12కి అధిపతి. శని 10, 11కి అధిపతి. సో, గురువు ధర్మానికి 9000 అంటే ధర్మం చెప్తుంది. రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని చెప్తుంది. న్యాయ సూత్రాలు చెప్తుంది. తర్వాత ఒక వ్యక్తి జీవితంలో పాటించాల్సినటువంటి విలువల గురించి చెప్తాడు గురువు. శని కర్మకారకుడు. అంటే భావాల పరంగా ఆయనకిచ్చినటువంటి చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి మనం గ్రహం వేరు, భావం వేరు. అయితే గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు 2 వేరుగా ఉంటాయి. తర్వాత గ్రహం ఏదైనా భావంలో ఉన్నప్పుడు, ఆ భావాన్ని అనుసరించి ఆ గ్రహం యొక్క లక్షణాలనేటివి మారుతూ ఉంటుంటాయి. కొన్ని సహజ లక్షణాలు ఎలాగుంటాయి. గురువు ఎక్కడున్నా గురువే. గురువుకుండేటువంటి సహజ లక్షణాలు అలానే ఉంటాయి. శనికుండేటి సహజ లక్షణాలు అలానే ఉంటాయి. కానీ కాలపురుష చక్రంలో వీళ్ళిద్దరికి ఏం చేశారంటే స్పెషల్ రోల్స్ ఇచ్చారు. గురువుకి ధర్మం, మోక్షం. అంటే జీవితం పట్ల ఒక సరైన అవగాహన, తర్వాత గురువుకి సమస్త విషయాల పట్ల అధికారం ఉంటుంది ఆయనకి. ఏది మంచి, ఏది చెడు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అనేది పూర్తిగా తెలుసు అతనికి. సో, అందుకే అతనికి 9వ స్థానం, 12వ స్థానం ఇచ్చారు. తర్వాత గురువుకి గ్రహమండలిలో ఆయనకున్నటువంటి చోటు ఏంటిదంటే ఆయనకు పదవి కదా! మంత్రి, రాజగురువు. అంటే రాజుకి సలహాలిచ్చేవాడు. మంత్రిలాగా పనిచేస్తాడు. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. సందిగ్ధత ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గురువు సరైన సలహాలు ఇస్తూ ఉంటుంటాడు రాజుకి. సో, అంటే ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని అలా ఉపయోగిస్తుంటాడు. అలాగే వ్యక్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ధర్మం పట్ల, దైవం పట్ల, నైతికత, నీతి, న్యాయం వీటన్నిటి విషయాల్లో కూడా వ్యక్తి పట్ల వ్యక్తికి సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా ఇతను సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. సో, అందుకే 2 విషయాల్లో వ్యక్తి అనే కాకుండా సమాజం పట్ల, ఇహం, పరం వీటన్నిటి విషయాల్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని తయారు చేసేటువంటి వ్యక్తి లేదా ఉపదేశించేటువంటి వ్యక్తి గురువనమాట. సో, గురువుకి, శనికి 2, 2 విభిన్న కోణాల్లో పనిచేస్తారు వీళ్ళు. శని ఏం చేస్తాడంటే, శని కర్మకారకుడు. పూర్తిగా భౌతిక మీద ఆధారపడేటువంటి గ్రహం. అందుకే ఆయనకు భావాలు, దశమం, లాభం ఇచ్చారు. దశమం కర్మ చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి లాభం గురించి ఆలోచిస్తుంటుంటాడు. సరే అవి కర్మ ఏ మేరకు చేస్తాడనేది తర్వాత విషయం. బట్ ఈయనకిచ్చినటువంటి భావ కారకత్వాలేంటంటే దశమం, లాభం ఇచ్చారు. అవి పూర్తిగా భౌతిక విషయాల పట్ల, తర్వాత జీవి తన జీవితానికి ఏమేమి కావాలో వాటిని పొందటానికి నిరంతరం కర్మ చేసే మనిషనమాట. తర్వాత శనికి ఇంకొక కారకత్వం ఏముందంటే, ప్రభుత్వాన్ని ప్రభుత్వం విధించే అంటే ప్రభుత్వం పాటించమని చెప్పేటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగనెస్ట్‌గా ఉంటాడు. రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి గ్రహం, ప్లస్ రాచరికానికి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రహం శని. గురువేమో వీటన్నిటికి చెప్తుంటుంటాడు. రాజుకి, ధర్మానికి, న్యాయానికి ఇవన్నీ చెప్తుంటాడు. శని ఏమో ఈ రెండిటికి విరుద్ధంగా తన ఇష్టానుసారం ఎప్పుడు మనసు నచ్చితే అప్పుడు పని చేయటం. ఎందుకంటే శని ఏంటంటే లేజీ పర్సన్. చేయాల్సినప్పుడు చేయకపోవటం. తను అవసరం అయినప్పుడే చేయటం. ఒక టైమ్ సెన్స్ అనేది మాక్సిమం జనాలు పాటించరు. శని ప్రభావితం ఉన్న వాళ్ళందరూ. సో, అందుకే వీళ్ళిద్దరు ఏందంటే 2 రకాలుగా ఉంటారు.
వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక భావంలో పెడితే పరిస్థితి ఎలా మారుతుందంటే, భావం, భావం లక్షణాలు అంటే భావంకు ఉన్నటువంటి కారకత్వాన్ని బట్టి వీళ్ళిద్దరు అలా పనిచేస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు మొదటి భావం తీసుకుంటే, మొదటి భావానికి అంటే లగ్నం అంటాం. లగ్నంలో శనికి మరణ కారక స్థానం. అందుకే శని అక్కడ ఈ రిజల్ట్ ఎలా ఉంటాయి? లగ్నం అంటే వ్యక్తి, వ్యక్తిత్వం, తర్వాత జీవితం, జీవనానికి అతను చేసేటువంటి అన్ని రకాల వ్యాపారం లేదా కర్మ, లగ్న భావం అంటే చాలా విలువ. సో, ఈ శని అందులో ఎళ్లి కూర్చుంటే శనికి అది కుదరని పని. శని అక్కడ నెగెటివ్ ఫలితాలే ఎక్కువుంటాయి. పాజిటివ్ ఫలితాల కంటే. ఇక గురువు లగ్నంలో ఏం చేస్తాడంటే ఆయనకి దిగ్బలం ఉన్నటువంటి స్థానం కాబట్టి గురువు వ్యక్తిని ఆ గురువుకున్నటువంటి దాన్ని ఆ వ్యక్తిలో కనిపించేటట్టు చేస్తుంటాడు. సో, వీళ్ళిద్దరు కలిసేసరికి ఏమైందంటే ఎవరు బలం ఎక్కువుంది, ఎవరి బలం తక్కువుందనేది చూడాల్సిన అవసరం. ఒకటో భావం సరే లగ్నంలో అనగానే మేషం రాశి తీసుకుంటే మేష లగ్నం అయితే ప్రాబ్లమ్ అవుతుంది. శనికి ప్రాబ్లమ్. గురువుకి పర్లేదు. మిత్ర స్థానం అవుతుంది కాబట్టి. సో, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? గురువు ఏం చేస్తాడక్కడ? గురువు ప్లస్ శని ఏం చేస్తాడంటే హార్డ్ వర్క్ చేపిస్తాడు. శని నీచ కాబట్టి ఇప్పుడు గురువు చెప్పినట్టు వినాల్సుంటుంది. సో, గురువు ఇలాంటి వ్యక్తులు ఎక్కువ ఇందులో ఉంటారు. అంటే లా ప్రిపరేషన్, రూల్స్ ప్రిపరేషన్స్, సొసైటీకి ఏదన్నా ఆహ్, న్యూ సిస్టమ్‌ని పరిచయం చేయటం, ప్రజలకి ఏదన్నా మంచి చేయటానికి ఉద్దేశించినటువంటి ఏవైనా కార్యక్రమాలుంటే వాటిని ముందుకు తీసుకెళ్ళటం. సో, అందుకే వీళ్ళిద్దరి కలయిక ఏందంటే వ్యక్తి ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే అది పాజిటివ్ సైడ్. నెగెటివ్ సైడ్ ఏందంటే మళ్ళీ రివర్స్ అవుతుంది. వ్యక్తి ఏం చేస్తాడు? శని ప్రభావానికి లోనైనటువంటి గురువు ఈ ధర్మాన్ని, న్యాయాన్ని ఏం చేస్తాడంటే తనకు అనుగుణంగా మార్చేసుకుంటాడు. శని డెమోక్రటిక్ ప్లానెట్ అంటాం ఆయన. ప్రజాస్వామ్యం లేదా శని ఇంకా చెడిపోయి ఉంటే ఏమవుతుందంటే ఆయన దొంగలకి, క్రిమినల్స్‌కి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే శని వీటన్నిటికి కారకుడు కాబట్టి. ఆ వ్యక్తిలో దుఃఖం, తర్వాత ఇతరులతోటి నింద, పనిష్మెంట్, చివరికి జైలు. అంటే ఆ వ్యక్తి ఎన్ని రకాల బాధపడతాడో, ఎన్ని రకాలుగా అంటే ఆ బాధలు అవన్నీ రావటానికి కారణం ఏంటంటే వ్యక్తి చేసేటువంటి కర్మ కూడా కారణం అవుతుంది. సో, నెగెటివ్ కర్మ చేస్తే ఆటోమేటిక్‌గా నెగెటివ్‌గా ఇలాంటివి అనుభవించాల్సొస్తుంది. సో, శని ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు ఆ వ్యక్తిని ఇవన్నీ చేయటానికి. అప్పుడు గురువు లగ్నంలో ఉండి, ఆ గురువుకున్నటువంటి తెలివిని వీటి నుంచి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి సో, వీళ్ళు ఒక్కోసారి ఏంటంటే క్రిమినల్స్ తరపున మాట్లాడేటువంటి లాయర్‌లు లేదా పొలిటికల్ లీడర్స్ తర్వాత వీళ్ళేం చేస్తారంటే చేసిన ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళని రక్షించటానికి ప్రయత్నిస్తారు. తప్పు చేయని వాళ్ళని తీసుకొచ్చి రీప్లేస్ చేస్తారు అందులో. సో, అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్స్ అనేది నెగెటివ్ సైడు, పాజిటివ్ సైడ్ 2 వైపులా పనిచేస్తుంది లగ్నం. ముఖ్యంగా ఏందంటే వీళ్ళు లీగల్, లీగల్ విషయాల సంబంధం వస్తుంది. ఎందుకంటే లగ్నం అనేది మొదటి భావం అనేది కారక గ్రహాలు రవి, కుజులు ఇద్దరు ఉంటారందులో. సో, అందుకే వీళ్ళిద్దరికీ రవి అంటే గవర్నమెంట్, కుజుడంటేనేమో లా అండ్ ఆర్డర్. ఈ రెండిటి విషయాల పట్ల ఈ గురువు ప్లస్ శని ఇద్దరు పనిచేస్తారు. అందుకే అది జెప్పాల్సొచ్చింది.
తర్వాత రెండో భావం తీసుకుందాం. రెండో భావానికి కారకుడు భావకారకత్వం తీసుకుంటే గురువే కారకుడవుతాడు. శనికి రెండో భావానికి కారకత్వం లేదు. శని ఎక్కడికెళ్ళినా ఆయనకున్నటువంటి సహజ కారకత్వాలేంటి? ఆరో భావం, అష్టమం, వ్యయం. ఈ 3 భావాల యొక్క లక్షణాలు తీసుకొని ఆయన ఎక్కడ ఏ భావంలో ఎళ్లి కూర్చుంటే ఆ భావంలో కూర్చుంటాడు. గురువుకి ఉన్నటువంటి భావకారకత్వాలు మనందరికి తెలిసింది. ఆయన రెండో భావానికి కారకత్వం పంచమానికి, నవమానికి, లాభానికి. అలాగే వ్యయానికి గూడా కారకత్వం ఇచ్చారాయన కొన్ని విషయాలలో. ఓన్లీ ధర్మ సంబంధం, మోక్ష సంబంధమైనటువంటి విషయాలు. సో, ఎప్పుడైతే గ్రహం దాని కారకత్వం యొక్క సంబంధించిన భావం ఏదైతే ఉందో అందులో వచ్చినప్పుడు ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌కెళ్తుంది. అంటే గురువు ఇక్కడ పూర్తిగా రిజల్ట్‌తో పనిచేస్తున్నాడు. ఒకవేళ శత్రు రాశి అయితే మాత్రం ఆ రిజల్ట్ పూర్తి రిజల్ట్ ఎలా ఉంటదంటే నెగెటివ్ రిజల్ట్ వస్తది. ఒకవేళ అది స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మిత్రక్షేత్రం అయిందంటే గురువు యొక్క రిజల్ట్ బాగుంది. సో, రెండో స్థానం అనేది అందరూ తెలిసింది మనకు ధనం, ధనానికి సంబంధించింది. సో, ఈ ట్రెజర్ అంటారు. ట్రెజరరీ. గురువు సహజంగా ట్రెజరరీ కారకుడు కాబట్టి, రెండో భావం ట్రెజరీని చూపిస్తుంది కాబట్టి, ఇందులో గురువు ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి విషయాలలో శని, శనితో కలిసి వీళ్ళు అన్ని రకాలుగా ముఖ్యంగా ఏందంటే ధనాన్ని పోగేయటంలో శనికి ఉండాల్సింది ఏముంటుందంటే, శని ఖర్చు పెట్టడు ధనాన్ని. పోగేసుకుంటుంటాడు. కూడబెట్టటము శనికున్నటువంటి లక్షణం. సో, ఇప్పుడు ధనస్థానంలో కూర్చుంది. సో, గురువు పక్కనున్నాడు గాబట్టి, ఆ వచ్చే ధనాన్ని వీలైనంతగా డబ్బుని ఇంకా ఎక్కువ డబ్బుతో ఎక్కువ ఎలా సంపాదించాలి అనేటువంటి ధ్యాస ఉంటుంది. అందుకే ఇందులో ఈ వడ్డీ వ్యాపారులంతా ఈ కాంబినేషన్ ఉంటుంది. శని, గురువుల కాంబినేషన్ రెండో భావం. అలాగే జ్యువెల్లరీ వ్యాపారం. రెండో భావం ఏంటంటే ఆర్నమెంట్స్ చెప్తుంది కాబట్టి, ఈ బిజినెస్‌లో ఉండే అవకాశం ఎక్కువుంటుంది. తర్వాత వీళ్ళు ఇందులో ఏమవుతుందంటే శనికి సహజ కాలచక్రం కాలచక్రంలో రెండో భావం ఏందంటే శుక్రుడిదది యాక్చువల్‌గా. వృషభ రాశి అవుతుంది. సో, అది గురువుకి శుక్రుడికి, గురువుకి మధ్యన ఒక రకమైనటువంటి శత్రుత్వం. అదే శనికి, శుక్రుడికి ఒక రకమైనటువంటి మిత్రత్వం. ఇక్కడే గమ్మత్తేందంటే కాంబినేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది. ఎలాంటి కాంప్లికేట్ అంటే, గురువు భావకారకత్వం ప్రకారం గురువుకి క్షేత్రం. సో, గురువు రెండో క్షేత్రంలో ఏంటంటే ధనాన్ని నేచురల్‌గా వ్యక్తి పుట్టటమే ఒక గొప్ప పెద్ద కుటుంబంలో పుట్టటం. ధనం, అన్ని రకాల సదుపాయాలున్నటువంటి దాంట్లో ఉంటాడు. శని, శనికి మిత్రత్వం శుక్రుడితో ఉంటుంది. ఏం చేస్తాడంటే శని ఏం చేస్తాడంటే దాన్ని కూడబెడుతుంది. ఫ్యూచర్ యూజ్ అన్న ఉద్దేశంతోటి వచ్చిన సంపదంతా కుటుంబానికి అంటే కుటుంబంలో పూర్వీకుల నుంచి వచ్చిన సంపద, అలాగే తను సంపాదించింది అంతా మొత్తం ఏందంటే కూడబెట్టడం. అందుకే శని ఏం చేస్తాడు ధనం విషయంలో స్లో అండ్ స్టడీ అన్నమాట. శని ఎక్కడ కూర్చున్నా నిదానం. సో, ఇక్కడ ధనానికొచ్చేసరికి ఏమవుద్దంటే వ్యక్తి స్లో అండ్ స్టడీగా ధనాన్ని అందులో లాంగ్ టర్మ్ గురువు ఎప్పుడైతే ఉంటాడో అక్కడ ఏం చేస్తాడు లాంగ్ టర్మ్ గోల్స్. సో, ఈ మనీని సంపాదించటానికి ఎలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ అయితే సరిపోతాయో వ్యాపారం గాని, లేదా ఇంకేదైనా ఇండస్ట్రీస్ కానీ అన్నీ ఆహ్, లాంగ్ టర్మ్ ప్లాన్‌లో ఉంటాయి. తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి కలయిక శుక్రుడు సంబంధం వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ఈ మ్యారేజ్ సంబంధించి వీళ్ళిద్దరి కలయిక రెండో భావంలో మంచిది కాదు.
సో, అందుకే వీళ్ళదేమవుతంటే ఎంతసేపు ధనం మీద ఎప్పుడైతే ధ్యాస ఉంటుందో, ధనం ఇస్తాడు. బట్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే వివాహ జీవితాన్ని నాశనం చేస్తారు. సో, ఇంకొక పాపగ్రహం గనుక వీళ్ళ వీళ్ళిద్దరి మీద గనుక దృష్టి పెడితే మాత్రం వివాహం జీవితంలో అన్ని రకాల సమస్యలు. ఎందుకంటే ఇతనికి దృష్టి అంతా ధనం మీద ఉంటుంది. సో, వివాహం గూడా ఏం చేస్తాడంటే ధనం ఆశించే వివాహం చేసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, పాపగ్రహాల దృష్టి ఎక్కువుండేసరికి వివాహానంతరం ధనాన్ని అన్ని రకాల స్త్రీని ఉపయోగించుకొని తర్వాత ఇంట్లో నుంచి విడగొట్టడం, లేకపోతే డైవోర్స్ ఇవ్వటం. ఇంకా కుజుడు, రాహు లాంటి గనుక కాంబినేషన్ గనుక సందర్భం వస్తే మాత్రం వెరీ డేంజరస్ అనమాట. ఈవెన్ చంపేస్తాడు. సో, అందుకే వివాహ జీవితానికి ఈ భావం మంచిది కాదు. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఇవన్నీ జేసి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో ఉన్న ఐడియాలన్నీ ఇస్తాడు. గురువు ప్లస్ ఇద్దరు కలిసి. తప్పులు జేస్తారు. తప్పు జేసి ఆ తప్పు నుంచి ఎలా బయటపడాలి. కావాల్సిన ఐడియాలుంటాయి. ఇక మూడో భావం. మూడో భావంలో గురువు, గురువుకి ఇది మరణకారక స్థానం. శనికి సహజంగా ఏందంటే మూడో భావం మిత్రస్థానం అవుతుంది. శని ఎప్పుడైనా ఉపచయ స్థానాల్లో మూడో భావం, ఆరో భావం, 10, 11 భావాల్లో, తర్వాత ఏడవ భావం దిగ్బల రాశి కాబట్టి ఏడవ భావం. ఈ భావాల్లో శనికి ఆయన ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా పనిచేస్తాడు. ఆయన ఇచ్చే రిజల్ట్స్ గాని, కాపోతే శని ఇక్కడ నెగెటివ్ కంటే ఎక్కువ సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. శనికి ఇవ్వబడినట్టు. ఉపజయ స్థానాలు ఎందుకంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. కర్మ మీద ఆధారపడి ఉండకుండా వ్యక్తి ఆలోచన విధానం బట్టి కర్మ చేస్తుంటాడు కాబట్టి, సో, శనికి ఇక్కడ ఏందంటే ఫ్రీ హ్యాండ్. ఏది జేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా శని ఇచ్చే రిజల్టు వ్యక్తి ఎలాంటి జీవితం కోరుకుంటాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి పనులు చేస్తున్నాడు, దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ థర్డ్ హౌస్ అనేదేంటంటే స్ట్రాటజీ ఉంటుంది. గురు, శనులు ఇద్దరు కలిస్తే థర్డ్ హౌస్ అనేది లెర్నింగ్ లేదా మెంటాలిటీ అంటాం. ఒక పర్సన్ యొక్క ఎలాంటి వాటి ఆలోచన సరళి. అలాంటి భావం వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు, ప్రతీదీ ఒక స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది. ఉదాహరణకు వార్ గెలవాలంటే వారు ఎదుటి వారిని అంచనా వేయటం, దానికి ఎలాంటి ఆహ్, అపోజిట్‌గా ఎలాంటి ఆలోచనలుండాలి, గెలవాలంటే ఏం జేయాలి? సో, ఇలాంటివి ఒక డీప్ స్టడీ జేసి, ఒక స్ట్రాటజీ ప్లాన్ జేయటం. అందుకే ఇది ముఖ్యంగా వార్ జోన్‌లలో ఉపయోగపడేటువంటి కాంబినేషన్. సరే జీవితంలో మనం వార్ అంటే దేశానికి సంబంధించి, వ్యక్తి జీవితంలో గూడా ఏందంటే, మనకున్నటువంటి కనెక్షన్స్‌లో ఎవరితో గెలవాలన్నా, ఎవరితో పోరాటం జేయాలన్నా, వాళ్ళ మీద పైచేయి సాధించాలన్నా ఒకలాంటి స్ట్రాటజీ అనేది అవసరం. సో, అది గూడా ఈ వ్యక్తిలో ఉంటాయన్నమాట ఆ లక్షణాలు. సో, మనం జెప్పుకోవాల్సిందేంటంటే థర్డ్ హౌస్‌లో వీళ్ళు వచ్చి ప్లానింగ్ ఇస్తారు. తర్వాత ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసేటువంటి లక్షణం గూడా ఉంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్‌లో ఉంటారు. ఎందుకంటే థర్డ్ భావానికి కారకుడెవరు? గురువు. సో, థర్డ్ హౌస్ అనేదేంటంటే వెపన్స్ భావం. సో, కుజుడు ప్లస్ కుజుడు, శని, గురు ముగ్గురు కలిసి వీళ్ళు
ఈ వెపనరీ సెక్షన్‌లోకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో, యుద్ధానికి సంబంధించినట్టు యుద్ధ వెపనరీకి సంబంధించినటువంటివి లేదా హ్మ్, మిషనరీ కుజుడుకు సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళే అవకాశం ఎక్కువ వీళ్ళకి. రక్షణ రంగంలో పనిచేసేటువంటి అవకాశం. అందులో ప్లానింగ్ డివిజన్‌లో పనిచేసే అవకాశం. తర్వాత మామూలుగా బయటంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఒకవేళ లా దాంట్లోకెళ్ళిందంటే ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ చేయటం. మీడియేటర్‌గా పనిచేయటం. థర్డ్ హౌస్ అనేది మీడియేషన్. సో, ఇక్కడ గురువు, శని ఇద్దరు కలిసి ఏమిటంటే పవర్ ప్లస్ నాలెడ్జ్ ఈ 2 కలిపి యూజ్ చేసి మీడియేటర్‌గా పనిచేస్తారు. తర్వాత ఈ భావంలో వయలెన్స్ అనేదుంది. థర్డ్ హౌస్ అనేది వయలెన్స్ కారకత్వం. శని యొక్క బలం ఎక్కువుంటే మాత్రం ఆ వ్యక్తి వయలెన్స్‌కి గూడా వెనకాడడు. వయలెన్స్ తోటి కూడా పనులు చక్కబెట్టరు. బెదిరించి మొత్తానికి వీళ్ళు డిఫెన్స్ వాళ్ళ వాళ్ళనుకున్నది దాన్ని కన్వే చేయటం, అది చేసిన దాన్ని నిలబెట్టుకోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి తత్వం. శని ఇక్కడ బలంగా ఉంటాడు కాబట్టి థర్డ్ హౌస్‌లో. సో, శని యొక్క ప్రభావం ఆ వ్యక్తి ఆలోచనలో చాలా పడుతుంది. తర్వాత ఫోర్త్ హౌస్ సహజంగా ఏందంటే గురువుకి ఫోర్త్ హౌస్ అనేది కాలపురుష చక్రాన్ని అనుసరించి ఏమవుతుందని ఉచ్చస్థానం. ఇక శనికి ఫోర్త్ హౌస్ అనేది ఆయనకి కుదరని పని. అది ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది కేరింగ్, తర్వాత ఒక విషయాన్ని హార్ట్‌ఫుల్‌గా ఆలోచించటం, మదర్ నేచర్ ఉండాలి. ఫోర్త్ హౌస్ అనేది ఎంతసేపు సుఖం, ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ క్షేమం ఆలోచించటం, ఒక మదర్‌లాగా ఉండటం, తర్వాత గృహ వాతావరణం అవి జనరల్‌గా ఫోర్త్ హౌస్‌లో వస్తాయి. అది దేనికంటే గురువుకైతేనే అవి ప్రాపర్‌గా సూట్ అవుతాయి. అందుకే గురువు అక్కడ ఉచ్చ స్థానం. ఫోర్త్ భావం. శని ఇందులో ఫోర్త్‌లోకొచ్చి ఏం చేశారంటే అన్ని రకాల అక్కడ మెంటల్ పీస్ 4000 మెంటల్ పీస్. హార్మోని ఇంట్లో బంధువులతోటి, కుటుంబ సభ్యుల మధ్య వీటిని పాడు చేస్తుంది. నాలుగో ఇంటి ఏమవుతుందంటే తను ఉండే నివాసానికి, పుట్టిన ఊరికి దూరం, గ్రామానికి దూరం, దేశానికి దూరం వెళ్ళేటట్టు చేయటం. లేదా అక్కడ ఉంటే మనశ్శాంతి లేకుండా చేయటం. శని ఏందంటే ఒక రకంగా ఆయన స్వార్థం అన్నమాట. ఫోర్త్ హౌస్‌లో ఏ గ్రహం ఉన్నా ఆ స్వార్థం పనికిరాదు. ఎందుకంటే ఆళ్ళు చేయాల్సింది అందరిని దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సుంటుంది. అందరికీ సర్విస్ చేయాల్సుంటుంది. అందరిని కేర్ చేయాల్సి ఈ శనికున్నటువంటి ఈ తత్వంతోటి ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే శని ఫోర్త్‌లో ఏం చేస్తాం మదర్‌కి ప్రాబ్లమ్స్. మదర్‌కి మెంటల్ స్ట్రెస్, మదర్‌కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మదర్ తోటి శని అక్కడుంటే అదే తల్లికి లేకపోవటం లేదా జాతకుడికి, తల్లికి మధ్యలో సంబంధం బాగాలేకపోవటం. ఏదో ఒకటి. లేదా తల్లికి దూరంగా ఏవైనా జరగొచ్చు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తికి ఏమైతదంటే ప్రియారిటీస్ అంటే జీవితంలో ఇప్పుడు దేన్ని ఇంపార్టెన్స్ తీసుకోవాలనేటువంటి క్వెషన్ మార్కొస్తుంది. గురువేమో ఇవన్నీ ఇప్పుడు మెటీరియల్ వరల్డ్‌లో చెప్పాలంటే గురువు ఫోర్త్‌లో ఉంటే మంచి బిగ్ హౌస్ ఇస్తాడు. బిగ్ వెహికల్ ఉంటుంది. అన్ని రకాల కంఫర్ట్స్ ఉంటాయి. ఇంట్లో సుఖాలు అవన్నీ దొరుకుతాయి. కానీ శని ఏం చేస్తాడు? ఆ ఇచ్చేటువంటి లక్షణాలు మదర్ నుంచి గాని, ఇంట్లో బంధువుల నుంచి గాని, ఆ కంఫర్ట్స్ విషయంలో నువ్వు అనుభవించాల్సొచ్చినప్పుడు వాటిలో సమస్యలు క్రియేట్ అంటే 2 ఒక వైపు నుంచి అండి ఉంటాయి. రెండో వైపు నుంచి ఏంటంటే వాటిని అనుభవించటానికి ఇతని మానసిక స్థితి ఇది అనుకూలించదు.
సో, అందుకే ఈ 2 రకాల సమస్యలతోటి వీళ్ళు అటు తల్లి నుంచి సరైన ప్రేముండదు. ఇంట్లో అన్నున్నా ఒకవేళ ఫిజికల్ మెటీరియల్ లెవెల్ గనుక అన్నీ ఉంటే జీవకారకత్వాలు దెబ్బతింటాయి. అంటే తల్లి నుంచి వచ్చే ప్రేమ. అందుకే ఈ కాంబినేషన్‌లో ఎక్కువ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో వీళ్ళు సంతానం దత్తతకెళ్తారు. లేదా సవతి తల్లి వాళ్ళతో సమస్యలుంటాయి. సో, ఇంట్లో ఇలా ఉంటే వీళ్ళు గనక సొసైటీ ఏందంటే ఫోర్స్ హౌస్ అనేది గూడా ఏందంటే సొసైటీ, కామన్ పీపుల్ వాళ్ళకి సంబంధించి అంటే రాజకీయ రంగానికి సంబంధించి లేకపోతే ఇతరులకు సేవ చేయాలనుకుంటే అప్పుడు వీళ్ళు దాంట్లో చాలా ముందంజ ఉంటారనమాట. ఇలాంటి విషయాలలో. చారిటీ విషయంలో, సోషల్ సపోర్ట్ విషయంలో, ఆహ్, రాజకీయ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళిద్దరు కలిసి అంటే గురువు, శని వాటిలో మాత్రం వీళ్ళకి ఇది రాజ్యాధికారం గాని, ప్రజల ద్వారా మెప్పు లేదా ప్రజల నుంచి సపోర్టు, గురు, శనులు ఫోర్త్‌లో ఉంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ జీవితంలో ఎంజాయ్ చేస్తారన్నమాట. పబ్లిక్ సపోర్ట్. సో, వీళ్ళిద్దరూ పురుషులు ఎక్కడ కూర్చొని ఏం చేస్తారంటే అన్ని రకాల స్ట్రాటజీస్ వాడుతుంటుంటారు. ఇది ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన విషయాల్లో మనం ఆలోచించాలి. గురువు ఫోర్త్ భావం ప్రకారం ఉచ్చులో ఉన్న రాశి గనక బాగలేకపోతే అంటే స్థానబలం అంటాం. భావబలం వేరు, స్థానబలం. శని స్థానబలం ఉండి, గురువుకి స్థానబలం లేకపోతే మళ్ళీ అక్కడేమవుతుంది వీళ్ళిద్దరి ఆలోచనలో నెగటివిటీ ఉంటుంది. శని యొక్క తత్వం ఎక్కువవుతుంది కాబట్టి అన్ని రాంగ్ పనులు చేసే ఆలోచనలు గూడా ఉంటాయి. సో, సమాజంలో ఏం జేస్తారు, వీళ్ళ బాగు కోసం సమాజాన్ని వాడుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే సమాజం మీద తోసేస్తారు. వీళ్ళ బాగు కోసం అన్ని రకాల ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో దేంట్లో చట్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉంటే వాటన్నిటిని వాడుకుంటారు. సో, ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది రాశి, రాశి కండిషన్ బట్టి. తర్వాత ఫోర్త్ భావానికి ఇంకొక ముఖ్యమైన ఇది ఉంటుంది. ఏంటంటే శుద్ధి అంటుంది. ఇది హృదయ స్థానం. హార్ట్ ప్లేస్. వ్యక్తి, వ్యక్తి క్యారెక్టర్ అని జెప్తాం. క్యారెక్టర్ ఎక్కడి నుంచొస్తుందంటే జనరల్‌గా అతని హృదయం బట్టి ఉంటుంది. ఇతరుల పట్ల ఎలా ఫీల్ అవ్వటం, వాళ్ళని ఏ దృష్టితో చూడటం, తద్వారా ఏంటంటే తను అనుసరించేటువంటి బిహేవియర్. సో, ఫోర్త్ హౌస్‌లో ఈ శని రావటం మూలాన వీళ్ళకేమవుతుందంటే హృదయ స్థానం దాన్నే మామూలుగా శుద్ధి అంటాం దీన్ని. కేంద్రాల్లో మొదటి అంటే రెండో కేంద్రం ఇది. చతుర్థం. సో, రెండో కేంద్రంలో శుద్ధి అని ఉంటుంది. క్లీన్‌లీనెస్ అంటాం గదా! ఆ విషయంలో వీళ్ళకి ఎలాంటి నీట్‌నెస్ ఉండదు. క్లీన్‌నెస్ ఉండదు. వీళ్ళిద్దరి కలయిక. అందుకే వీళ్ళ ఇల్లు గాని, ఎవరన్నా మీకు కనపడితే చూడండి. శని గురువులు హౌస్‌లో కూర్చుంటే. వాళ్ళ ఇల్లు నీట్‌గా ఉండదు. వాడు పని చేసే ఆఫీసు నీట్‌గా ఉండదు. అంటే వాటి విషయాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఎంతసేపు ఏందంటే కంఫర్ట్స్ శరీరానికి అన్ని రకాల సుఖం కావాలి. ఫ్యాన్ ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, ప్రాపర్ కుషన్ సీట్ ఉండాలి. అంటే తన కంఫర్ట్స్‌కి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకుంటారు. బట్
ఒకటి సిస్టమేటిక్‌గా ఉండదు. ఇక పంచమ స్థానం. పంచమ స్థానంలో పంచమానికి గురువు కారకుడు. ఇది సంతానం. తర్వాత వ్యక్తికి ఉండేటువంటి క్రియేటివిటీ. తర్వాత వ్యక్తి సాధించినటువంటి కీర్తి. తర్వాత పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి పుణ్యం. ఒక రకంగా గురువు ఇక్కడ ఉండటం ఏంటంటే పూర్వజన్మ నుంచి వచ్చే పుణ్యం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకుంటాం. తర్వాత పంచమ స్థానం ఏంటంటే గవర్నమెంట్. రాజు, కింగ్ ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే సహజంగా పంచమానికి రవి అధిపతి కాబట్టి. ఇది గురువుకి మిత్రుని స్థానం. అలాగే భావకారకత్వం ప్రకారం ఇతనికి ఆ కారకత్వానికి అంటే ఆ భావానికి ఇతనే కారకుడు కాబట్టి. సో, పంచమంలో గురువు ఎప్పుడు మంచిదని చెప్పుతాం. బట్ శనికి మాత్రం పూర్తిగా, ఎందుకంటే ఆయన మూల త్రికోణం లాభస్థానంలో ఉంది. అంటే ఈ పంచమానికి పూర్తిగా అపోజిట్‌లో ఉంటుంది. ఈ పంచమం ఏమవుతుందంటే ఈయనకి అన్ని రకాలుగా నెగెటివ్ హౌస్. సో, పంచమంలో శని ఏం చేస్తాడు? నాకు కావాలంటాడు. ఇతను ఎలాగో కింగ్‌కి వ్యతిరేకం, రాజుకు వ్యతిరేకం. ఇప్పుడు ఏకంగా రాజు సంపాదించిన భావంలో వచ్చి కూర్చొని, సో, రాజుది ఏముండదు. ఇప్పుడు నేనే రాజుని అని చెప్తాడు. అంటే ఇతనికి వృత్తి ఏంటిది? సేవా వృత్తి. సర్వెంట్. శని అంటేనే సర్వెంట్. యాక్చువల్ కింగ్ గాదు. మరి రాజు, రాజుగా ప్రకటించుకుంటాడు. ఎవరికి రాజుగా ప్రకటించుకుంటాడంటే, ఈ రాజభవనంలో ఉండే అందరూ ఎవరు సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేనే రాజుంటా. అంటే సేవకులకి రాజు. సో, ఒక యూనియన్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. అందుకే పంచమంలో శని ఉన్న వాళ్ళందరూ యూనియన్ లీడర్స్ అవుతారు. ఎక్కడ చూసినా. ఏ ఆర్గనైజేషన్‌లో చూడండి. చిన్న చితక ఆర్గనైజేషన్‌లో కూడా శని యూనియన్ లీడర్స్ చేస్తారు. ఇక పంచమంలో గురువు ఏం చేస్తాడు? గురువుకేందంటే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ అనేది సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఈ పంచమం అనేది అంటే దానికి సంబంధించిన క్రియేటివిటీ. తనకున్నటువంటి నాలెడ్జ్‌ని ఉపయోగించి ఇంకా కొత్తది సందర్భాన్ని బట్టి ఏది అవసరమో దాన్ని క్రియేట్ చేసుకునేటువంటి శక్తొస్తది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎవరిది ఎలా చేయాలని చెప్పి ఎవరి బలం ఎక్కువుంటే వాళ్ళ వైపు మలుపు. సో, కామన్ అంటే ఈ లోయర్ గ్రేడ్ పీపుల్‌కి శని ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఈ క్రియేటివిటీ ద్వారా ఏం మంచి చేయగలం అని చెప్పి గురువు ఆలోచిస్తాడు. గురువు ఎప్పుడైనా అందరిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏది మంచి చేయగలను అని చెప్పి ఆలోచన. ఇక్కడ శని ఏం చేస్తారంటే ఈ పవర్ ఇదంతా ఏంది సెల్ఫిష్. సో, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంతా ఈ అధికారాన్ని అంతా తన డెవలప్‌మెంట్‌కి ఎలా వాడుకోవాలని చెప్పి ఆలోచిస్తాడు. అందుకే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ జనరల్‌గా ఇప్పుడు మనం భౌతికంగా చెప్పుకుంటే పంచం అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా కాబట్టి రాజరికమే అనుకోకుండా యూనియన్ లీడర్సే అనుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా అదొక రీజన్. తర్వాత ఇది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయం. సో, ఎడ్యుకేషన్‌లో వీళ్ళేం చేస్తారు? ఏకంగా ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో పనిచేస్తారు వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళకున్నటువంటి క్రియేటివిటీ. సో, ఎడ్యుకేషన్‌లో రకరకాల మార్పులు తీసుకురావటం. గురువు ఏం చేస్తాడు? న్యూ రూల్స్ క్రియేట్ చేస్తాడు అతను ఎడ్యుకేషన్‌కి సంబంధించి. శని ఏం చేస్తాడంటే దాన్ని అందరికి సొసైటీ మొత్తానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. అందుకే వీళ్ళు ఒక రకంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో రివాల్యూషనిస్ట్ అంటారు. విప్లవం తీసుకురావటం. అందుకే ఈ పంచమంలో విపరీతమైనటువంటి నాలెడ్జ్, దాన్ని ఇతరులకు ఎలా
సపోర్ట్ జేయాలి. దాన్ని సమాజానికి ఎలా ఉపయోగించాలి అనేటువంటి భావం గూడా ఉంటుంది. ఎందుకంటే భావమే అది ఒకలాంటి కింగ్‌కి సంబంధించిన, రవికి సంబంధించినటువంటి స్థానం. సో, ఏది తీసుకున్న డెసిషన్ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం ప్రజలకి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకుంటే. సో, ఈ భావంలో వీళ్ళు ఎక్కువ మంది టీచర్స్ గాని, ఎడ్యుకేషన్ ఫీల్డ్ సంబంధించినటువంటి దాంట్లో పనిజేయటం గాని, లేదా స్టడీకి సంబంధించినటువంటివి. తర్వాత వీళ్ళు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఎలా ఉంటుందంటే వెరీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్. పంచంలో ఎలా ఉంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని ప్రజలతోటి ఏం చేస్తారు, లా అండ్ ఆర్డర్ లాగా దాన్ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఆ తత్వం వచ్చేస్తుంది వీళ్ళకి. అందుకే వీళ్ళని ఏమంటారంటే హార్డ్ టాస్క్ మాస్టర్స్ అని కూడా అంటారు. ఈ ఇద్దరు కలిసి పంచంలో కూర్చుంటే. సో, అందుకే ప్లానింగ్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ అనేటివి వీళ్ళిద్దరు కలిస్తే ఏ భావంలో అయినా ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ప్రస్తుతం ఇందులో పంచమ భావంలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక సంతానం విషయానికొస్తే, సంతానంకి ఏమైద్దంటే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అవుతారు. మంచి లేదా లీడర్స్ తయారవుతారు. ఇక పాపగ్రహాల దృష్టి గనుక పెడితే ఏమైద్దంటే సంతానానికి ప్రాబ్లమ్. సంతానానికి జాతకుడికి మధ్యలో గొడవలు లేదా సెపరేషన్, లేదా సంతానం ఒకవేళ శని ప్రభావం ఎక్కువ ఉంటుందంటే అతను పూర్తిగా తండ్రికి అపోనెంట్‌గా తయారవుతాడు. సో, అటు 2 రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక ఆరో భావం. ఆరో భావంలో ఏందంటే శనికి కారకత్వం భావం. సో, శని స్ట్రాంగ్ ఉంటాడు. గురువుకి చాలా వీక్. సో, అందుకే శని యొక్క తత్వం అనేది ఇందులో విపరీతంగా కనిపిస్తుంది. శని తత్వం ఇందులో ఏమవుతుంది, సర్విస్ ఓరియెంటెడ్ అవ్వాల్సుంటుంది. గురువు యొక్క ఏ మాత్రం ఏమన్నా శుభకారకత్వాలు ఏమన్నా ఉంటేందంటే శని డామినేట్ చేస్తాడు కాబట్టి శనికెళ్ళిపోతుంది కంప్లీట్‌గా. గురువు యొక్క కారకత్వాలన్నీ తీసుకొని ఏం చేస్తాడు, తన ఇష్టానుసారం సిక్స్త్ హౌస్‌లో శని రిజల్ట్స్ ఉంటాయి. అందుకే వీళ్ళు ఈ రోగ రుణ శత్రు ఆరోభవం అంటే రోగ రుణ శత్రుభావం సంబంధించి. సో, ఇంకా ఇందులో వీళ్ళు బ్యాంకింగ్ రంగంలో, అందులో లోన్ రికవరీ దాంట్లో ఎక్కువ పనిచేసే అవకాశం. తర్వాత స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్‌లో గూడా లాస్ అయిన దాన్ని ఎలా రికవరీ చేయాలనేటువంటి ఆలోచనలు రావటం వీళ్ళందరికీ. తర్వాత వీళ్ళు లాయర్ సెక్షన్‌లో ఇంకా ఎక్కువ పని చేస్తారు. శత్రువులు అంటే ఇది లా డివిజన్, ఆరో భావం అనేది లాకి సంబంధించినటువంటిది. సో, లా సంబంధించిన విషయాలలో లిటిగేషన్స్, సివిల్, ప్రాపర్టీ, మ్యారేజ్ ఇవన్నీ ఫైనాన్షియల్ లాసెస్ వీటిని డీల్ చేసేటువంటి దాంట్లో పనిచేస్తారెక్కువ. ఎందుకంటే గురువు ఆ స్ట్రాటజీ ప్లస్ శని ఇద్దరు కలిపి ఈ భావానికి సంబంధించిన కారకత్వాల్లో పనిచేస్తారన్నమాట. తర్వాత వీళ్ళకి ఈ రోగస్థానం కాబట్టి శని స్ట్రాంగ్ ఉన్నాడు కదా! శరీరాన్ని ఏం చేస్తాడంటే రోగం నుంచి చాలా వరకు రక్షిస్తాడు. రోగాలు రాకుండా. కాపోతే జూపిటర్ వీక్ అవుతడం వల్ల జూపిటర్ సంబంధించినటువంటి అవయవాలతోటి సమస్యలుంటాయి. తర్వాత శని శత్రువుల్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ఇతనికి స్ట్రాటజీ ఉంటుంది. అందుకే వీళ్ళు లాయర్‌లయితే ఏం చేస్తారంటే అపోనెంట్‌ని ఆటోమేటిక్‌గా మంచి డీప్ పాయింట్స్ తోటి వీళ్ళు విన్ అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
ఇంకా లా పాయింట్స్ అనేటివి గురువు, శని కలిస్తే లా పాయింట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. బేసిక్. అలాగే క్రయ విక్రయాలు 6 అనేది కూడా సెల్లింగ్, బయింగ్ అంటాం దాన్ని. అందులో గూడా వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో గాని, బిజినెస్ చేసినా కూడా వాటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా జేస్తారు. ఎదుటి వారిని డౌన్ జేయడానికి ఎన్ని రకాల ప్లాన్‌లనేటివి వీళ్ళ దగ్గర ఉంటాయి. బిజినెస్‌లో మార్కెట్ కాంపిటీషన్‌లో ఓవర్‌కమ్ అవ్వటానికి. సో, అది బెస్ట్ కాంబినేషన్ వీళ్ళిద్దరు కలిసి ఉంటే. అంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఐడియాలుంటాయి కాబట్టి, ఆ ఐడియాని ఎలా ఫాలో అయ్యి ఎదుటి వాళ్ళని శత్రువుల్ని జయించటం ఒక రకం. మళ్ళీ జనరల్‌గా శని ఆరో స్థానంలో ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది. కానీ శని ఆరో స్థానంలో ప్రారంభ కర్మ అనేది గనుక బాగలేకపోతే సఫరింగ్ గూడా ఇస్తాడు. అన్ని రకాలుగా సఫర్ ఉంటుంది. ప్లస్ రాశి బాగుండి స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, ఉచ్చక్షేత్రం అయ్యుండి ఉన్నప్పుడు అతనికి వీటన్నిటిలో అతను ఓవర్‌కమ్ అవుతాడు. ఒక రకంగా ఈ కాంబినేషన్ హ్మ్. బెస్ట్ అని జెప్పుకోవచ్చు. చాలా వరకు విషయాలలో. ఓకే. ఈ 6 భావాలకి ఈ రోజు ఆపేద్దాం. తర్వాత చెప్దాం మిగతా 6 భావాలు.